కనీసం భూసేకరణ, కోర్టు కేసులు కూడా పరిష్కరించలేని చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ఘనత తన ఘనత అని చెప్పుకోవడం సిగ్గుచేటు. భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో 15,000 ఎకరాలు భూదోపిడికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రజా ఉద్యమంతో తోకముడిచారు. వైఎస్ జగన్ గారు అధికారంలోకి రాగానే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరోసిటీ నిర్మాణం కోసం కేవలం 2,703 ఎకరాలు సేకరించి విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎయిర్పోర్టుకు ఎంత అవసరమో అంతే ఇచ్చి అందులో 500 ఎకరాల ప్రాంతాన్ని సిటీ గేట్వే ప్రాజెక్టుల కోసం కేటాయించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆలోచించారు. అందుకోసం కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఇక్కడ కొంతమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎంతో ఆలోచన చేసి ఈ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగినది. 960 కోట్లతో భూసేకరణ జరిపారు. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేసి అప్పటి ఆ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా ఒప్పించారు. Of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 km. Cost is 6,300 crore. ఇలా 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభం కాగా 3 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేసింది జగన్ ప్రభుత్వం. ఈ భోగాపురంలో ఎయిర్పోర్టు ఈరోజు శంకుస్థాపన జరిగి యుద్ధ ప్రాతిపదికన వాయువేగంతో జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చలవే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి వస్తే వేల ఉద్యోగాలు వస్తాయని, భూముల విలువ పెరుగుతుందనే లక్ష్యంతో జగన్ అడుగులు ముందుకు వేశారు. జగన్ గారు అన్నీ చేస్తే చంద్రబాబు మాత్రం అన్నీ తన ఘనతే అని క్రెడిట్ చోరీ చేయడం దుర్మార్గం. ఈ 500 ఎకరాలను రద్దు చేసి తిరిగి వెనక్కి ఇచ్చేశారు. మరి అన్ని అంగులతోటి అన్ని అనుమతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ వారు నిర్మిస్తే మరి ఈరోజు 30% వారు చేసి మేమే ఈ ఎయిర్పోర్ట్ని కట్టాం, మేమే ఎయిర్పోర్ట్ని సాధించామని శంకలు గుద్దుకుంటున్నారు కూటమి నాయకులు.